పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని బారి నుండి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో, అలాగే రాక్షసుల బారి నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వరాహి అమ్మవారు. ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో, వరాహ ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో భక్తులకు దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటివి ఈ అమ్మవారి యొక్క వాహనములు. వీటి మీదనే వరాహిదేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు. వారాహిదేవి కథను కొన్ని పురాణాల్లో వివరించారు. అయితే ఒక్కో పురాణం ఒక్కో విధంగా ఈ కథను మనం చూస్తాము. ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే, పూర్వకాలంలో శంభుని, శంభుల అనే రాక్షసులు ఉండేవారు. వాళ్ళని చంపడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టించారు. అందులో శివుడి నుండి శివాని అనే దేవత పుట్టింది. అలాగే విష్ణువు నుండి వైష్ణవి అనే దేవత పుట్టింది. బ్రహ్మ నుండి బ్రహ్మని అనే దేవత పుట్టింది. అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి అవతారం అయిన వరాహ శరీరం నుండి కూడా ఒక దేవత పుడుతుంది. ఆ దేవతనే వారాహి దేవిగా, అలాగే ఈ దేవతలందరూ ఒక్కో దిక్కున ఒక్కో దేవతగా పాలించగా, వారాహి ఉత్తర దిక్కున పాలిస్తుందని మార్కండేయ పురాణంలో ఉంది. నెక్స్ట్ పురాణానికి వెళ్తే, అది దేవి భాగవత పురాణంలో వారాహి దేవి గురించి వివరించగా, అందులో పూర్వకాలంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్లను, మనుషులను సంహరిస్తూ ఉండగా, పార్వతీదేవి దుర్గాదేవి అవతారం ఎత్తి రక్తబీజుని గాయపరిచినప్పుడు, రక్తబీజుని శరీరం నుండి ఒక్కో చుక్క భూమి మీద రక్తం పడి, ఆ రక్తపు చుక్కల నుండి కొత్త రాక్షసుడు పుట్టుకొని వస్తుంటాడు. అలా రక్తబీజుడు సైన్యం కొన్ని కోట్ల రాక్షసులను పుట్టిస్తుండడంతో, దుర్గాదేవి రక్తబీజుడి సంహారం కోసం తన దేహం నుండి సప్తమాతృకలను పుట్టించింది. అయితే ఇక్కడ మాతృకలంటే దుర్గాదేవి అవతారాలు. కానీ ఈ అవతారాలకు తాంత్రిక శక్తులు ఉంటాయి. దుర్గాదేవి అవతారములైన బ్రహ్మ, మహేశ్వరి, కౌమాది, వైష్ణవి, వారాహి, ఇంద్రాని, అలే చాముండి అనే 7 అవతారాలు సృష్టించారు. అయితే ఇక్కడ వారాహిదేవి రక్తబీజుడిని సంహరించేందుకు ఉగ్రరూపం ధరించి శత్రువుల శవాలపై కూర్చొని తన దంతాలతో శత్రు వినాశనం చేసిందని, ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలువగా, వారాహిదేవితో పాటు మిగిలిన 6 దేవతలు దుర్గాదేవి దేహంలోకి వెళ్ళిపోయి రక్తబీజునికి సంహరించినట్లు దేవి భాగవత పురాణంలో వివరించారు. నెక్స్ట్ వరాహ పురాణంలో వారాహిదేవి అసూయ అనే విధానానికి ఆదిదేవతగా వివరించారు. మత్స్య పురాణంలో వారాహి అమ్మవారు అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి పుట్టిందని, ఈ రాక్షసుడు కూడా రక్తబీజుడు లాగా ప్రతి రక్తపు చుక్క నుండి రాక్షసుడు పుట్టుకొస్తాడని, ఈ రాక్షసుని వధించడానికి శివుడు వారాహిదేవిని సృష్టించినట్లు మత్స్య పురాణంలో ఉంది. చివరగా వామన పురాణం ప్రకారం దుర్గాదేవి పుట్టించిన సప్తమాతృకలు చండిక అవతారం నుండి పుట్టినట్లు, అలాగే చండిక అమ్మవారి వీపు భాగం నుండి వారాహిదేవి పుట్టినట్లు వామన పురాణంలో రాయబడింది. పురాణాలే కాకుండా లలితాదేవి స్తోత్రంలో కూడా వారాహి అమ్మవారి మహిమ గురించి వివరించగా, అందులో లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని కొలుస్తారు. సూత్రంలో వారాహిదేవి భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుందని తెలిపారు. ఇక వారాహిదేవి మరొక రూపమే లక్ష్మీ అమ్మవారు. కొందరు భక్తులు వారాహిదేవిని లక్ష్మీదేవిగా కొలుస్తారు, కానీ మానవ రూపంలో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుందని, మరిపుర, స్వాధిష్టాన, మూలధార అనే చక్రాలతో ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ అమ్మవారి ముఖ్య దేవతలుగా పూజలు అందుకుంటున్న కొన్ని దేవాలయాలు రాత్రి వేళల్లో తెల్లవారుజామున మాత్రమే దర్శనమిస్తాయి. ఎందుకంటే మిగిలిన సమయాల్లో వారాహిదేవి గ్రామం చుట్టూ తిరుగుతూ ఊరిని రక్షిస్తూ ఉంటుందని అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం. రాత్రి వేళల్లో ఈ అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయని, శత్రుభయాలు ఉండవని, అపార జ్ఞానం పొందవచ్చని, మనిషిలోని కుండలి శక్తి జాగృతమవుతుందని చెప్పారు. వారాహి అమ్మవారి పేరు మీద ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారి ప్రసిద్ధి ఆలయాలు వారణాసి, చౌరాసి, మైలాపూర్లో ఉన్నాయి. ఈ అమ్మవారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే మహిమగల ఈ అమ్మవారి యొక్క దీక్షను మనము ఈ మధ్య చాలామంది తీసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దీక్షను తీసుకోవడం మనం గమనించాం. ఈ అమ్మవారి యొక్క శక్తి చాలా అపారమైనది. ఈ అమ్మవారిని కొలిసిన వారికి ఎన్నో కోరికలు నెరవేరుతున్నాయని ప్రగాఢ నమ్మకం. ఈ అమ్మవారి గురించి మీకు ఇంకా ఏ విధమైన సమాచారం కావాల్సి వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఈ అమ్మవారి గురించి మీకేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ అమ్మవారి గురించి ఈ కామెంట్ రూపంలో నాకు తెలియజేయవచ్చు. దయచేసి ఈ వీడియోని చూసిన వారు ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క కోరిక.